హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ ఈజ్ అర్జున్. నేను చెప్పినట్టుగా వన్స్ వీడియోని ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజులకి నచ్చకపోయినా, లేకపోతే సరిగ్గా క్వాలిటీ కానీ కంటెంట్ కానీ సరిగ్గా లేదు అని అనిపించినా డిలీట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా డిలీట్ చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది ఛానల్ మీద అనే విషయాన్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే, అది యూజువల్గా జరుగుతుంటుంది. ఏ క్రియేటర్ అయినా సరే వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు, బట్ కొన్ని వీడియోస్ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది, అదే మనం ఈ వీడియో ఎలా అప్లోడ్ చేసాం, దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు అండ్ వ్యూస్ కూడా రావట్లేదు, సో నేను డిలీట్ చేసేస్తాను అని తెలియకుండా డిలీట్ చేస్తుంటారు. అది 1 or 2 times ఓకే, బట్ కంటిన్యూగా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ కొన్ని రోజులకి డిలీట్ చేస్తూ ఉంటే ఛానల్ మీద తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మీరు అలాంటి పనులు అయితే చేయకండి. సో బెటర్, ఒకవేళ వీడియో నచ్చలేదు, సరిగా వ్యూస్ రావట్లేదు అనుకుంటే మాత్రం దాన్ని ప్రైవేట్లో కానీ లేకపోతే అన్లిస్టెడ్లో కానీ పెట్టేయండి. ఇంకా బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ప్రైవేట్లో పెట్టేసేయండి, సరిపోతుంది. సరే, ఇన్ కేస్ అరే నాకు తెలీదు, నేను వీడియో డిలీట్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు, అలాంటి కేసులో మరి ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ కావచ్చు, వాచ్ అవర్స్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ పరిస్థితి ఏంటి అనే డౌట్ ఉంటుంది కదా. సో దాని గురించి ఇప్పుడు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే, ఒక వీడియోని డిలీట్ చేసినప్పుడు సబ్స్క్రైబర్స్ మీద ఎఫెక్ట్ అయితే పడదు. అంటే సబ్స్క్రైబర్స్ తగ్గడం కానీ డిలీట్ అవ్వడం కానీ జరగదు. కానీ ఆ వీడియోకి వచ్చిన వ్యూస్ కావచ్చు, వాచ్ అవర్స్ కావచ్చు, అవి మాత్రం డిలీట్ అయిపోతాయి, అంటే తగ్గిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో 10 వీడియోస్ అప్లోడ్ అయి ఉన్నాయి. సో ఈచ్ వీడియోకి 1000 వ్యూస్ ఉన్నాయనుకుందాం. సో ఓవరాల్గా 10 into 1000 10,000 వ్యూస్. వాచ్ అవర్స్ వచ్చేసి లెట్స్ సే 10 into 10 hours. సో 100 సబ్స్క్రైబర్స్, 100 hours అండ్ 10,000 వ్యూస్. ఓకే, సో అందులో ఈ 10 వీడియోస్లో ఒక వీడియోని ఫర్ సమ్ రీజన్ డిలీట్ చేశాం. సో అలాంటప్పుడు ఓవరాల్గా ఛానల్ లెవెల్లో చూసుకుంటే సబ్స్క్రైబర్స్ అయితే చేంజ్ అవ్వరు, సబ్స్క్రైబర్స్ వచ్చేసి 100 ఉంటారు. అదేవిధంగా డిలీట్ అయిపోతాయి, 9 వీడియోస్ అవుతాయి. కాబట్టి ఆ వీడియోకి సంబంధించిన 1000 వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోతాయి. దాంతోపాటు ఆ వీడియోకి వచ్చిన హవర్స్, అంటే 10 hours అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు చెప్పినట్టుగా, ఆ 10 hours రిమూవ్ అయిపోతాయి. ఓవరాల్గా రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఎండ్ ఆఫ్ ద డే ఆ ఛానల్కి 100 సబ్స్క్రైబర్సే ఉంటారు, బట్ వాచ్ హవర్స్ వచ్చేసి 90 అవుతాయి. అలాగే వ్యూస్ వచ్చేసి ఓవరాల్గా 9,000 అవుతాయి. సో మీకు అర్థమైంది అనుకుంటాను కదా. ఇక్కడ ఎందుకు అలా అంటే, సబ్స్క్రైబర్స్ అనేది అది ఛానల్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఒక వీడియో డిలీట్ చేసినంత మాత్రాన సబ్స్క్రైబర్స్ తగ్గిపోరు. ఎందుకంటే అది ఒక వీడియో కాదు, ఒక వీడియో చూసిన తర్వాత ఈ ఛానల్లో ఎలా ఉంది కంటెంట్ అని మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉండబట్టే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకుంటారు. కాబట్టి అవి రిమూవ్ అవ్వవు. బట్ ఏదైతే ఆ వాచ్ అవర్స్, ఆ వ్యూస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్ టు ఆ వీడియో, కాబట్టి ఆ వీడియోని డిలీట్ అయిపోతాయి. సో ఓవరాల్గా మీకు తెలిసింది కదా, సబ్స్క్రైబర్స్ ఎఫెక్ట్ అవ్వరు, కాకపోతే వాచ్ అవర్స్ అండ్ వ్యూస్ అయితే ఎఫెక్ట్ అవ్వవు. ఈ ఇన్ఫర్మేషన్ మీతో పాటు ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్లోని కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, టేక్ కేర్, బాయ్ బాయ్.